హలో అందరికీ హ్యాపీ సండే అండి. ఈరోజు ఏంటంటే కొంచెం తొందరగానే స్టార్ట్ చేస్తున్నాను సండే. యూజువల్లీ లేట్గా స్టార్ట్ చేస్తాను కదా, సండే అంటే కొంచెం రిలాక్సింగ్గా. కాకపోతే మాకు వెజిటేబుల్స్ కొనేది ఉంది. ఇంకా వీక్లీ సరిపడా వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ తెద్దామని కొంచెం 7కి అట్లా బయలుదేరిపోయాము మార్కెట్కి. ఏంటంటే యూజువల్లీ తొందరగా బయలుదేరితే ఫ్రెష్గా ఉంటాయి వెజిటేబుల్స్, ఆకుకూరలు చాలా ఫ్రెష్గా దొరుకుతాయి మార్నింగ్. ఇంకా రష్ ఉండదు, అలాగే ట్రాఫిక్ కూడా ఉండదు. 3 బెనిఫిట్స్ అనమాట. ఈ మార్నింగ్ 7 వచ్చిన ఆల్మోస్ట్ హాఫ్ మార్కెట్ అయితే ఫుల్ అయింది. ఇది కేఆర్పురం మార్కెట్ అనమాట. ఇది బెంగళూరులో వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ బిగ్గెస్ట్ మార్కెట్ ఫ్రూట్స్, ఫ్లవర్స్ అండ్ వెజిటబుల్స్లో. ఇక్కడ ఏంటంటే ఆకుకూరలు చూడండి, ఇది ఎంత ఫ్రెష్గా ఉందో. కొత్తిమీర, పుదీనా, కరివేపాకు అవన్నీ 10 రూపీస్కి ఇచ్చారు. ఆ తర్వాత ఇక్కడ పాలక్ 20 రూపీస్కి 2 కట్ట, 30 రూపీస్కి 2 కట్ట ఇచ్చారు. అలాగే గోంగూర 30 రూపీస్కి ఇచ్చారు. 20 రూపీస్కి మెంతికూర ఇచ్చారు. అట్లాగే ఈ మధ్యలో ఏంటంటే ఏబీసీ జ్యూస్లో కొంచెం నేను మునగాకు కూడా యాడ్ చేసుకుంటున్నాను, అందుకే అది కూడా తీసుకున్నాము. అది 30 రూపీస్కి ఇచ్చారు. ఫ్రెష్గా ఉన్నాయి, బెటర్ కదా. మనకు ఇట్లా వీక్లీ ఒకసారి వచ్చి తీసుకొని వెళ్ళి సార్ట్ చేసుకుంటే అట్లా. ఇంకా ఫ్రూట్స్ ఒక 100 మీటర్స్ అట్లా ముందుకు వెళ్తూ ఉంటే ఫ్రూట్స్ అయితే చాలా లైక్ ఇట్లా బల్క్గా అమ్ముతారు, తీసుకోవచ్చు. మాకు ఇక్కడ రిలయన్స్లో కూడా కొంచెం ఆరెంజెస్ ఫ్రెష్గా ఉంటే తీసేసుకున్నాను. అలాగే అక్కడేమో ఫ్రూట్స్ యాపిల్ అయితే తీసుకున్నాము. ఏంటంటే కొంచెం లేట్ అయినా మనం అంటే కొంచెం దూరం అయినా పర్లేదు, వైట్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి చాలా బెస్ట్ ప్లేస్ అనమాట, వెళ్ళి తీసుకోవచ్చు. ఈ మన సూపర్ మార్కెట్ పక్కన, ఇంటి పక్కలో ఉన్నవన్నీ ఫ్రెష్గా ఉండవు ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇంకా కాస్ట్గా చాలా ఉంటుంది. సో బెస్ట్ అనమాట. ఇంకా టైం కుదిరినప్పుడు తెచ్చుకుంటాము, బట్ ఎవ్రీ టైం ఇట్లా వీకెండ్స్ వెళ్ళినప్పుడు తెచ్చుకోవచ్చు. వన్స్ ఇన్ వైల్ ఇక్కడ నుంచి తెచ్చుకున్నా పర్లేదు, టైం కుదిరినప్పుడు ఆల్మోస్ట్ ట్రై టు గెట్ ఫ్రమ్ దేర్. సో ఫ్రెష్గా ఉంటాయి. ఇంకా తర్వాత ఇంటికి వచ్చాక బీట్రూట్ జ్యూస్ అయితే చేసుకుంటున్నాను. యూజువల్లీ నేను ఏంటంటే బీట్రూట్ జ్యూస్ ఆమ్లా, క్యారెట్, యాపిల్ అట్లా చేంజ్ చేస్తూ చేసుకుంటాను. ఇప్పుడు ఏంటంటే రెగ్యులర్గా అంటే వీక్లీ 2 టైమ్స్ అట్లా తీసుకునేదాన్ని, 2-3, బట్ 2 మంత్స్ నుంచి రెగ్యులర్గా తీసుకుంటున్నాను. ఎందుకంటే నా స్కిన్ బాగా డల్ అయిపోయింది. ఇంకోటి ఫుల్ యాక్నే అయిపోయింది, పింపుల్స్ అయ్యి యాక్నే అలాగే ఉంది, ఫేస్ పైన అంతా మచ్చలు. సో ఎందుకు అట్లా స్కిన్ కూడా ఫుల్ డల్గా అయిందంటే ఇంకా రెగ్యులర్గా కన్జ్యూమ్ చేస్తున్నాను. ఇక్కడ హార్డ్ వాటర్ ఫుల్, అండ్ ఇంకా డస్ట్, మేబీ అది పొల్యూషన్ వల్ల అనుకుంటా. ఇంటేక్, హెల్త్ కూడా ఇంపార్టెంటే కదా. సో ఇంటేక్ మనం ఏమి ఇస్తే అదే ఉంటుంది, లైక్ ఇన్నర్ బాడీ, లైక్ వీ హ్యావ్ టు టేక్ కొంచెం హెల్తీ ఫుడ్ తింటే హెల్ప్ అవుతుంది కదా. సో అట్లా ఇది మార్నింగ్ డ్రింక్గా పెట్టుకున్నాము అని 2 మంత్స్ నుంచి కంటిన్యూస్గా ఏం కన్జ్యూమింగ్. రీసెంట్లీ ఒక 20 డేస్ నుంచి ఏంటంటే మునగాకు కూడా యాడ్ చేసుకుంటున్నాను, ఇమ్యూనిటీకి హెల్ప్ అవుతుంది కదా అని. ఏంటంటే ముందు ఆమ్లా, బీట్రూట్, క్యారెట్ అట్లా చేసుకునేదాన్ని. ఇప్పుడు ఏంటంటే పుదీనా కూడా వేసేదాన్ని ముందు. ఇప్పుడు ఏంటంటే మునగాకు అండ్ కరివేపాకు కూడా అందులోనే వేస్తున్నాను. సో దట్ ఆ మునగాకు వేసిన ఫ్లేవర్ తెలియకూడదు కదా, అందుకే కొంచెం అల్లం అండ్ లెమన్ కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను అనమాట. హనీ కూడా వేసుకున్నాను. ముందు అలాగే తాగేసేదాన్ని, హనీ వేసే జస్ట్ లెమన్. బట్ నా మునగాకు వేసాక టేస్ట్ కొంచెం ఇదిగా ఉంటుంది కదా, సో ఆ స్మెల్ అండ్ టేస్ట్, సో దానికోసం హనీ యాడ్ చేసుకుంటున్నాను లైట్గా. లుక్ ఎట్ మై స్కిన్, సీరియస్లీ చాలా బాగుంది. స్కిన్ క్లియర్ అయిపోతుంది, బ్రైట్గా కూడా ఉందన్నమాట. నాట్ 100%, బట్ అట్లీస్ట్ 80% ఈ 2 మంత్స్లో బాగానే ఉంది స్కిన్. అండ్ స్కిన్ కూడా డ్రై అవ్వట్లేదు, డల్ అవ్వట్లేదు, థ్యాంక్స్ టు దిస్ జ్యూస్ అనమాట. మై ఎఫర్ట్స్, ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. సో స్పెషల్లీ ఈ ఎఫర్ట్స్కి రిజల్ట్స్ వస్తే బాగుంటుంది కదా. సో ఇంత ఎఫర్ట్ పెట్టినందుకు ఐఎమ్ రియలీ హ్యాపీ. నాకు స్కిన్ కొంచెం బాగుంది అనమాట ఇప్పుడు. ఎర్లీ కూడా నాకు అస్సలు యాక్నే లేకుండే, ఈ వన్ ఇయర్ లోపల అలా స్టార్ట్ అయింది. సో దట్ ఇక్కడ మేము షిఫ్ట్ అయ్యాము వైట్ ఫీల్డ్, కొంచెం బాగా పొల్యూషన్ ఏరియా. అప్పటి నుంచి కొంచెం స్కిన్ అట్లా డల్గా అయిపోతుంది, హార్డ్గా. సో నా ఓకే అనమాట. సో ఇది తాగాక ఇంకా మెయిన్ ఏంటంటే వీకెండ్ పక్కా 2 hours స్పెండ్ చేయాల్సిందే వెజిటేబుల్స్ పైన. ఎలా అంటే తెచ్చాక సార్ట్ చేసి పెట్టుకోవడానికి, అన్ని బాక్స్లో అన్ని ఆకులన్నీ కరెక్ట్గా నీట్గా ఉంచుకొని ఆ బాక్సెస్లో వేసి పెట్టుకుంటే, సో దట్ వీక్ డేస్లో మనకు లంచ్ టైం ఉన్న ఎంత ఉంటుంది, ఆల్మోస్ట్ 1 hour, 1.5 hour కదా. ఆ అవర్లోనే మనం తెంచుకొని అలాగే మనం కర్రీ వండి తినేసేయాలంటే చాలా టైం పడుతుంది. సో అందుకే వీకెండ్స్లో సార్ట్ చేసుకుంటే బెటర్ అనమాట.
ఇక్కడ మా హస్బెండ్ లైక్ ఇంకా కొన్ని వెజిటబుల్స్ క్లీన్ చేసి సార్ట్ చేస్తున్నారు. మీన్ వల్ల నేను ఇక్కడ ఎగ్ బాయిలింగ్ పెట్టేసాను లంచ్ ప్రిపేర్ చేద్దామని. ఈరోజు ఏంటంటే నేను నైట్ పెసాలు బెబ్బర్లు నానబెట్టుకున్నాను అనమాట. అది గ్రేవీ కర్రీ లాగా చేద్దాము, ఇంకొక ఫ్రై చేద్దాం. టైం ఉంది ఈరోజు, ఎలాగో వేరే వర్క్ ఏం లేదు. ఇంకోటి ఏంటంటే ఐ రియలీ లైక్ కుకింగ్, సో ఐ క్యాన్ కుక్ అనమాట 1 to 2 dishes ఆరామ్సే. బట్ ఐ క్యాన్ క్లీన్, ఐమ్ వెరీ లేజీ ఇన్ క్లీనింగ్ అనమాట. బట్ స్లోలీ ఐఎమ్ బికమింగ్ దాట్ ఆల్సో. కొంచెం అలవాటుగా చేసుకుంటున్నాను అలా టాస్క్ పెట్టుకొని చేయడం అట్లా. సో స్లోలీ హ్యాబిటేటింగ్ అనమాట. ఇక్కడ ఇది కొంచెం బెబ్బర్లు ఉడకబెట్టుకుంటున్నాను కదా, పెసాలు బెబ్బర్లు. అందులో కొంచెం ఆయిల్, పసుపు, ఇంకా ఏంటంటే సాల్ట్ వేసేసుకొని పెట్టేసుకున్నాను. చప్పగా ఉంటాయి కదా, కొంచెం బాయిల్ చేసేటప్పుడు సాల్ట్ వేసేసుకుంటే బెటర్. నేను అప్పుడు సాలెడ్స్కి పెట్టుకుంటాను కదా, అప్పుడు సాల్ట్ వేయను అసలు ఈ వీటిలో శనగలు అవి ఉడకబెట్టినప్పుడు. ఎందుకంటే నాకు అంత లైక్ అలాగే తినడం ప్రిఫర్ చేస్తాను. బట్ కర్రీకి కొంచెం చప్పగా అనిపిస్తాయి తర్వాత, అందుకే సాల్ట్ వేసేసాను అనమాట. ఇంకా దాంతోపాటు నేను క్యాబేజ్ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను అన్నాను కదా. సో క్యాబేజ్ మొన్న హాఫ్ చేశాను, ఇంకా హాఫ్ మిగిలింది. సో ఇంకా ఈరోజు మళ్ళీ అది చేద్దామని ఇంకా కట్ చేసేసుకున్నాను. క్యాబేజ్ అంతా కట్ చేసేసుకొని దానికి ఏంటంటే పోపు కన్నీ వేసేసుకొని, ఈరోజు నేను ఏంటంటే పచ్చికారం వేసుకుంటున్నాను. పచ్చిమిరపకాయలు పేస్ట్ చేసి 1 స్పూన్, ఏంటంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా అని. ఏంటంటే యూజువల్లీ పెసరపప్పు అన్న ఎర్రపప్పు అన్న వేసుకుంటాం మేము క్యాబేజ్ కర్రీలో, వేస్తాను. బట్ ఏంటంటే ఆల్రెడీ క్యాబేజీ క్వాంటిటీ ఎక్కువ, మళ్ళీ మిగిలిపోద్ది కదా అని ఇంకా అలాగే చేసేస్తున్నాను, జస్ట్ ఫ్రై లాగా. ఇది ఫ్రై అయిపోతుంది, ఇంకా బాయిల్ కూడా అయిపోతుంది కదా. ఇంకా ఎగ్స్ కూడా బాయిల్ అయిపోయాయి. సో దీనికి గ్రేవీ ప్రిపేర్ చేసుకుందామా? ఏం లేదు, సింపుల్గా ఏంటంటే ఆనియన్స్ కట్ చేసేసుకొని, టమాటోస్ కట్ చేసేసుకొని, పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకుంటే అయిపోద్ది, సింపుల్ అనమాట. సో ఇది ఇంకా ఎక్కువ కాంప్లికేటెడ్గా కాకుండా సింపుల్ చేసుకుంటే బెటర్, టేస్ట్ ఉంటుంది, ఇంకా లైట్గా కూడా ఫీల్ ఉంటుంది. సో అంటే సోయా చంక్స్ కూడా కొంచెం నానబెట్టి పెట్టుకున్నాను, అది కూడా కొంచెం ఇట్లా సాటే చేసుకుందాము అని, జస్ట్ ఇట్లా ఫ్రై లాగా చేసుకుందామని అది కూడా నానబెట్టుకున్నాను హాట్ వాటర్లో. ఇక్కడ గ్రేవీకి అన్నాను కదా, నేను ఆనియన్స్ టమాటో కట్ చేసి పెట్టుకుంటున్నాను. సో ప్రోటీన్కి యాడ్ చేద్దామని సోయా చంక్స్ యాడ్ చేసుకున్నాను అనమాట ఈరోజు. యూజువల్లీ డైలీ 2-3 రకాలు చేయనండి. వీక్ డేస్లో ఒక కర్రీ ఉంటుంది, పప్పు ఉంటుంది. ఒకవేళ గ్రేవీ ఉంటే ఓన్లీ దట్ గ్రేవీ, ఇప్పుడు గుత్తంగా చేసామంటే అదే గ్రేవీ, రొట్టెకి అన్నంకి అదే తినేస్తాం. లంచ్ టైంలో అంతే ఉంటుంది కదా టైము. సో సమ్టైమ్స్ చాలా వర్క్ ఉన్నప్పుడు మై హస్బెండ్ విల్ కుక్, నేను రోటీ అలా చేస్తాను. రైస్ కర్రీ అంటే తనే ప్రిపేర్ చేసేస్తారు, అట్లా చేసుకుంటాము. ఇంకా తనకు కూడా వెజిటబుల్స్ అంతా సార్ట్ చేయడం అయిపోతుంది. సో తను కూడా కొంచెం వచ్చి హెల్ప్ చేశారు అలా. ఆ తర్వాత ఎగ్ కూడా బాయిల్ అయ్యి తను తీసి వలిచి పెడతారు. తర్వాత నేను రోటీ చేయాలి ఇప్పుడు. మా సైడ్ జొన్న రొట్టెలు చేస్తామన్నాను కదా అది. సో చపాతీ కూడా చేస్తాను. ఏంటంటే ఒక 2-3 డేస్ జొన్న రొట్టెలు అంటే ఒక డే అట్లా చపాతీ చేసుకుంటాము. రైస్ ముందు తింటాము, బట్ క్వాంటిటీ తక్కువ అనమాట. మాకు ఏదో లాస్ట్కి తింటారు. సో రెగ్యులర్గా రొట్టె కావాలి. ఇంట్లో అయితే, ఊర్లో అయితే రెగ్యులర్గా చేస్తారు. ఇక్కడ ఉంటే కన్వీనియంట్ అనమాట, ఇంకా మన వర్క్ అండ్ స్కెడ్యూల్ అట్లా కన్వీనియంట్గా. ఇంకా నేను ఆఫీస్కి వెళ్తే ఏంటంటే నాకు బాక్స్ ఉండదు, అక్కడే ఉంటుంది ఫుడ్. కాబట్టి మార్నింగ్ రొట్టె అట్లా కర్రీ, లేదంటే పప్పు కర్రీ చేసుకుంటే తను టైంకి రైస్ పెట్టుకొని తినేస్తారు. అట్లా మేనేజ్ చేసుకుంటామన్నమాట. ఇంకా ఆఫీస్లో అయితే ఫుడ్ బాగుంటుంది నాది, సో నేను అక్కడ తినేస్తాను. ఇంకా కర్రీ కూడా గ్రేవీ కర్రీస్కి అన్నీ కట్ చేసేసుకున్నాను. సో ఏంటంటే ఇంకా కర్రీ చేసేసుకొని, ఇదేంటంటే ఆల్రెడీ బాయిల్ అయిపోయాయి కాబట్టి ఒక 5 minutesలో ఇది కూడా అయిపోతుంది, ఎక్కువ టైం ఏం పట్టదు కదా అట్లా. సో మీరు ఏం చేస్తారు వీకెండ్? అంటే నాన్ వెజ్ కాకుండా వెజ్ చేయాలనుకుంటే ఏం ప్రిపేర్ చేస్తారు చెప్పండి. ఫస్ట్ మీ మైండ్లోకి ఏం వస్తుంది, లైక్ అది చెప్పండి. స్పెషల్స్ అంటే ఏంటి, నార్మల్ కర్రీస్ అంటే ఏంటి? నేను ఈరోజు ఏంటి స్పెషల్స్ ఏం లేవు, నార్మల్ కర్రీనే, లైక్ నార్మల్ డిషెస్ అనమాట ఇవన్నీ. స్పెషల్స్ ఏం చేయట్లేదు. సో అట్లా. ఇంకా జొన్న రొట్టెకి నాకేం ఎక్కువ టైం పట్టదు. స్టార్టింగ్ వెన్ ఐ స్టార్టెడ్ కుకింగ్ తెలుసా మీకు, ఓన్లీ ఒకటే స్టవ్, లైక్ రెండు ఉంటాయి కదా బర్నర్స్, నేను ఒకటే వాడేదాన్ని. అది అయ్యాకే ఇంకా నెక్స్ట్ అంటే నాకు పార్లర్లీ కుక్ చేయడానికి రాకుండా పోయేది, అలవాటు లేక. సో స్లోగా ఐఎమ్ బికమింగ్
ఎక్స్పర్ట్ అనొచ్చు, నార్మల్, బెటర్ అనొచ్చు. అంటే మా అమ్మ వాళ్ళలాగా సూపర్ పవర్ వచ్చేసింది అనమాట మనకు కూడా. అంటే నాట్ అంటే వాళ్ళు ఇంకా స్వీట్గా చేస్తారు, మనం ఒక 60% బెటర్ అనమాట. నా ఐఎమ్ బెటర్. సో ప్యారలీ చేయగలుగుతున్నాను ఆ కర్రీ ఈ కర్రీ. సో మా అమ్మాయి వీడియో చూస్తే హ్యాపీగా అవుతాయి, అంటే బోత్ షీస్ కుకింగ్ అంటే కొంచెం ప్రో అయ్యానని ఆమె హ్యాపీ అవుద్ది అనమాట. ముందు చాలా స్లోగా చేసేదాన్ని వెజిటేబుల్స్ కట్ చేయడానికి, కొంచెం టైం అయితే ఇంకా మ్యారేజ్ అయ్యేప్పుడైతే నేను సీరియస్లీ ఇంకా చాలా స్లోగా చేసేదాన్ని. ఇంకా మొత్తం చేసేసరికి చాలా టైం పట్టేది నాకు వంట స్టార్టింగ్. సో కర్రీ పెట్టేశాను, అయిపోయింది కదా. పక్కన సోయా చంక్స్కి నేను ఏం చెప్పాను కదా, సోయా చంక్స్ కొంచెం సాటే చేసుకుంటానని. సో ఆనియన్స్ ఏం లేదు, ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆనియన్స్ సాటే చేసుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్, గార్లిక్ వేసుకుంటే బెటర్ అనమాట. నేను గార్లిక్ ఇంకా కట్ చేయలేదు, ఇంకా ఆనియన్సే వేసేసుకొని కరివేపాకు కొంచెం అట్లా ఏంటంటారు అది సోయా చంక్స్ వేసేసుకొని అందులో కొంచెం కారం, పసుపు, కొంచెం గరం మసాలా, చాట్ మసాలా వేసేసుకొని సాటే చేసుకున్నాను, అంతే, సింపుల్. అది కూడా సింపుల్ అయిపోయింది ఇంకా. సో నాకు అప్రాక్సిమేట్లీ జొన్న రొట్టెకి ఒక్కొక్క రొట్టెకి ఒక 5 minutes అనుకోండి. ఇంకా టోటల్ ఒక 1 hourలో లంచ్ అయిపోతుంది. 1 hour 20 minutes షూట్ కూడా చేశాను కాబట్టి కొంచెం లేట్ అయిపోయింది అనమాట, కొంచెం ఎక్కువ టైం పట్టింది. సో ఇంకా గ్రేవీ కర్రీ, క్యాబేజ్ ఫ్రై అండ్ దిస్. సో అయిపోయింది వెజిటబుల్స్ ఆర్డర్ చేయడం తన్నది కూడా, అందుకే ఇంకా ఇద్దరం కలిసి తిందామని పెట్టేశాను అనమాట ప్లేట్లో. సో ఫ్రై అండ్ దిస్ క్యాబేజ్ ఫ్రై అండ్ గ్రేవీ కర్రీ పెట్టేసి ఇంకా రొట్టె అయితే కాలుతుంది చూడండి పక్కన. సో తవా పైన అది కూడా తీసేసుకొని, ఏమంటే వేడిగా ఉంది కదా మా దగ్గర, అంటే కట్ చేసి ఇస్తారు, రోటీ అలాగే పెట్టారు, బట్ కాలుతుంది. సో ఫస్ట్ అయితే తీసేసాను అలా పెట్టి, తర్వాత ఫోల్డ్ చేసి ఇచ్చాను అనమాట. ఎగ్స్ కూడా బాయిల్ చేసిన ఎగ్స్ యాడ్ చేశాను. ఇంక ఇది మా లంచ్ అనమాట సండే. సో ప్రశాంతంగా టీవీ చూస్తూ, మూవీ చూస్తూ లంచ్ అయితే కంప్లీట్ చేశాను. సో ఈ సండే మీరు ఎలా స్పెండ్ చేశారు, ఏం లంచ్ చేసుకున్నారు చెప్పండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో.